జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అక్కడికి వెళ్ళారండి. అక్కడికి వాళ్ళ తల్లిగారి దగ్గరికి వెళ్ళారు. ఈయన మాటలు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించాయి. అరే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇలా ప్రవర్తించి ఉండుంటే ఈ 11 సీట్లకే పరిమితం అయిపోకుండా ఉండుని అనిపించింది నాకు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు రండి చూపిస్తాను మీకు. మళ్ళీ ఇక్కడ కూడా ఎలివేషన్స్, చనిపోయాడు అనుకుని బాధలో శోకంలో ఉంటున్న కుటుంబం దగ్గరికి వెళ్ళడానికి ఈయన పెద్ద కాన్వాయ్, మళ్ళీ స్లో మ్యూజిక్. అసలు ఎందుకో నాకు అర్థం కాదు. ఇక్కడ ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి. నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగింది అని చెబుతూ రోధిస్తా ఉన్న దృశ్యం. చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తా ఉన్న కొంతమంది పోలీసుల వ్యవస్థలతో మొత్తం. చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి పోలీసుల్ని ప్రోత్సహిస్తూ గాది సాయికృష్ణ చంపించారని ఈ మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారండి. సార్, మరీ ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తే జనాల్లో చీ అంటారు కదా సార్. కనీసం కాస్తన్న వాస్తవానికి దగ్గర ఉండాలి కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ఆ కేసు ఏంటి? సరే, సీఐ గారు ఏదో రాంగ్ హ్యాండ్లింగ్ చేశారు, ఒకవేళ సీఐ గారు దురుసుగా ప్రవర్తించారు, ఆ సీఐ మీద కూడా కేసు అవ్వటం ఏంటి? దీనికి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు చంపించారని చెప్తున్నాడు. జగన్ గారు మీకు సూట్గా చెప్తున్నానండి, మీరు ఇదే పని సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఇలా కుటుంబాన్ని ఇలాగే పరామర్శించి మీరు అనంతబాబు మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఎఫ్ఐఆర్ చేయించేశారో అలా అనంతబాబు మీద మీరు దగ్గరుండి ఎఫ్ఐఆర్ చేయించి అతను జైలుకి పంపించి మీ పార్టీని సస్పెండ్ చేసి ఉంటే, ఎందుకంటే ఇక్కడ సీఐ గారిని చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు కదా, అలాగే మీరు కూడా అనంతబాబుని సస్పెండ్ చేసి ఆయన్ని జైలుకి పంపించి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని మీరు ఇలాగ అండగా నిలబడి ఉంటే మీకు కనీసం 34 సీట్లను వచ్చినండి. అలాగే డాక్టర్ సుధాకర్ గారిని మిమ్మల్ని ఏదో 2 మాట్లాడడానికి కారణం చూపించి పోలీసులు రోడ్డు మీద ఈడ్చుకొట్టేసి బట్టలు ఓడదీసి ఒక డాక్టర్ని అంత చేసినప్పుడు మీరు ఆ కుటుంబాన్ని ఇలాగే పరామర్శించి సుధాకర్ గారికి ధైర్యం చెప్పి అలా ప్రవర్తించిన పోలీసుల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇలా సస్పెండ్ చేసేటువంటి సీఎం నాగరాజు గారిని అలా మీరు సస్పెండ్ చేసి ఉంటుంటే మీకు కనీసం ఒక 60 సీట్లు వచ్చినండి. 60 సీట్లు వెళ్తుంది మీరు. అలాగే సీతానగరంలో శిరోమండనం పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేసినప్పుడు మీరు ఆ కుర్రోడికి ధైర్యం చెప్పి ఆ పోలీసు లేకపోతే ఆ ఎస్ఐ గారు సిఐ గారిని వాళ్ళని ఇమీడియట్గా ఇలాగే యాక్షన్ తీసుకుని వాళ్ళ వెనకున్న రాజకీయ నాయకుడిని కూడా మీరు ఆ రోజున ఎఫ్ఐఆర్లో చేర్చుండుంటే మీకు ఖచ్చితంగా 60 సీట్లు వచ్చిందండి. అయితే ఇవి ఎక్కడ చేయలేదు మీరు ఇంకొక విషయం కూడా గమనించండి జగన్ గారు. ఇక్కడ ఒకవేళ ఈ పొరపాటు జరిగింది అంటే కనుక ఖచ్చితంగా ఇది సాయికృష్ణ ప్రాణానికి ఏమైనా ప్రమాదం జరిగింది అంటే కనుక కేవలం ఒక సీఐ నిర్లక్ష్యం అంతే. ఒక సీఐ ఒక రౌడీ షీటర్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడంలో రాంగ్ హ్యాండ్లింగ్ వల్ల జరిగిన వ్యవహారం ఇది అంతే తప్ప ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూడా లేపేద్దాం అనే ఆలోచన అయితే కాదండి ఇది. ఎందుకంటే ఒకవేళ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఒక అతను మరీ సంఘానికి చాలా దారుణంగా ఉన్నాడు, ఇతని వల్ల శాంతి భద్రతల సమస్య వస్తుంది, ఎలిమినేట్ చేసేద్దాం అనుకుంటే ఎన్ని సినిమాల్లో చూడలేదండి మనం. అరెస్ట్ చేస్తారు, తరలింతా ఉంటారు, పారిపోబోయాడు, మా గన్ లాక్కోబోయాడు, అందుకని మేము అక్కడ స్పాట్లో కలిసి అన్నే స్పాట్లో అఫీషియల్గా లేపేసి ఆ బాడీని పోస్ట్మార్టం చేయించి ఇంటికి ఇచ్చేస్తారండి. ఇంటికి ఇచ్చేస్తారు. మళ్ళీ చక్కగా పోలీసులు అందరూ ప్రెస్ మీట్ పెట్టి అతను ఎలా సంఘ విద్రోహ శక్తిగా మారాడు, ఇగో ఆధారాలు ఇగో, మేము ఎలా వెళ్తా ఉంటే ఇలా జరిగింది, అందుకని ఎన్కౌంటర్లో లేపేసాం అని చెప్పేస్తారండి. అది కూడా కాదండి. ఇక గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి చంపించడానికి ఆయన ఏమీ ప్రభుత్వానికో టీడీపీకో జనసేనకో రాజకీయ శత్రువు కాదు. ఆ కుర్రాడు ఏ పార్టీకి చెందినోడు కాదు. ఏదో వాళ్ళ కుర్రలతో వాళ్ళ బ్యాచ్తో వాళ్ళ ఫ్రెండ్షిప్తో అల్లరి చెల్లరిగా తిరిగే కుర్రాడు. ఆ కుర్రాడు గవర్నమెంట్ చంపేస్తుంది అంటానికి చెప్పడానికి ఎందుకంటే మీరు కనీసం సంకోచించరేంటి సార్? మీరు కనీసం ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. మొన్నటిదాకా ఆయన ఎవడో అంబటి రాంబాబు వచ్చాడు. ఫస్ట్ ఇది కాపు కులం మీద జరిగిన దాడి అన్నాడు. ఫస్ట్ వెంటనే ఆ సీఏ గారికి కూడా క్యాస్ట్ కాపీ అని తెలిసింది, తోక ముడిచేశారు. ఇప్పుడు వచ్చి ఇది ప్రభుత్వం చేయించినచ్చా, అందుకే ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ వేయలేదు అని ఏదో చెప్పబోయారు. ఎఫ్ఐఆర్ వేయరేమో అనుకున్నారు, ఎంక్వైరీ క్లియర్గా చేశారు, సస్పెండ్ చేశారు ఆయన్ని. ఏం అనుమానాస్పదంగా ఉందని మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ వేశారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అరే, గవర్నమెంట్ని ఎక్కడన్నా తప్పు పట్టుకుందామంటే ఎక్కడ దొరకట్లేదు. అందుకని వెళ్ళి ఈ రోజున కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం. ఎందుకు సార్ ఇలాంటి రాజకీయాలు ఏమండి? ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకి ఏదైనా అన్యాయం జరిగితే పోవడానికి కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిలోకి ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉంటుంది. నేను అడుగుతా ఉన్నారు ఒకటే, ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే అందరూ ఆ కేసుకు సంబంధించిన ఏసీపీ గారు ఎవరు ఉన్నారంటే ఆవిడని కూడా పిలిచారట ఎంక్వైరీకి. సీఏ గారి మీద ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు, ఆయన మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఆ ఏసీపీ గారు అప్పుడు టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారు ఎవరుంటే ఆవిడని కూడా పిలిచి ఇప్పుడు ఈ డిఎస్పీ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్న దైవకుమార్ గారు. అంత ప్రాపర్గా జరుగుతుందండి. తప్పు ఎవరు చేసినా, అక్కడ కార్యకర్త చేశాడా, నాయకుడు చేశాడా, ఎస్ఐ చేశారా, సిఐ చేశారా, ఏసీపీ చేశారా, ఎస్పీ చేశారా, ఎమ్మెల్యే చేశాడా, మంత్రి ఎవరు చేసినా సరే యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్. మీరేమి నేర్పించక్కర్లే, మీరే నేర్చుకోండి జగన్ గారు. ఇలా ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని నెత్తి మీద ఎక్కించుకోకూడదు, వాళ్ళని వెనకేసుకు రాకూడదు. వెనకేసుకొస్తే ఇలా 11లో కూర్చుంటాం. ఇలాగా ఎవరి మీదన్నా సరే చట్టపరంగా చర్యలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా 4 సార్లు ముఖ్యమంత్రి చేస్తాం అనేది మీరు నేర్చుకోండి.
నేర్చుకోండి సార్ కాస్త. డీజీపీ గారు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారటండి. అసలు ఏంటండి ఈయన పద్ధతి ఏంటి నాకు అర్థం కాదు. నేను చాలాసార్లు అనుకుంటాను, అక్కడక్కడ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి ఈయన మాటలు విన్నాను నేను. అక్కడ ఇలాగే కన్ను అర్పకుండా గొక్క తిప్పకుండా అబద్ధాలు చెప్తారండి ఆయన. అవతల మీద వేసేయటమే, బ్లేమ్ వేసేయటమే. వివేకానంద రెడ్డి గారిని ఆ రోజున ఈయన చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అన్నారు. కోడికత్తి అటాక్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంపించేపోయారు అన్నారు. గులకరాయి నాటకం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే అన్నారు. ఇప్పుడు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారే అన్నారు. ఎక్కడో పోలీస్ స్టేషన్లో, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లు అందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆ సీఏ గారు ప్రయత్నించడం ఏంటి? అక్కడ ఏదో రాంగ్ హ్యాండ్లింగ్ జరగడం వల్ల ఆ సాయి కృష్ణ అనే కుర్రాడు కనిపించకపోవడం ఏంటి? దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? కులానికి చుట్టేసి పవన్ కళ్యాణ్ గారికి అంటించేద్దామని మీ ప్రయత్నం ఏంటి? ఎందుకండి ఎంతేలా దిగజారిపోతున్నారు మీరు రాజకీయాల కోసం? అరే మీరు ఎంటర్ అవ్వడం వల్ల న్యాయం కూడా జరిగే పరిస్థితి లేకుండా ఇప్పుడు మీలాంటి వాళ్ళు రావడం వల్ల కూటమి నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు వీళ్ళు మనల్ని తప్పుపడేస్తున్నారేమో, మనం ఇది చేయలేమో అని చెప్పి, లేదు సాయి కృష్ణ వెనకాతల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన ఆ నేరాలు ఉన్నాయి, ఈ నేరాలు ఉన్నాయని వాళ్ళు కూడా పెట్టే పరిస్థితి ఏంటి? రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతున్నారు? తప్పు చేసినోడికి శిక్ష పడినవ్వండి. తప్పు చేసినోడికి శిక్ష ఇస్తే ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందని ఆ కూటమి ఒప్పేసుకుంటే నేనే చంపేసి ఎఫ్ఐఆర్ అయితే కూటమి ఒప్పుకున్నట్ట. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని వేల ఎఫ్ఐఆర్లు అయి ఉంటాయి, అందుకని అన్ని వేల తప్పులు జరిగాయని జగన్ ఒప్పుకున్నట్ట. ఏం మాట్లాడుతున్నారయ్యా నాకు అర్థం కాదు. ఆ క్రాంతి కుమార్ అనే కుర్రోడు కూడా నేను ఏదో తాగేస్తున్నాను అంటారు, చనిపోయాడు లేదు నాకు తెలియదు, నాగరాజు గారే నన్ను ఇలా ఇది చేశారు కాబట్టి ఇది అన్నాడు. ఎంక్వైరీ చేయాలి. నాగరాజు గారు నిజంగానే సిఐ గారు అలా అందరితో అంత దురుసుగా మూర్ఖంగా వెళ్ళిపోతున్నాడా? ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి వెళ్తే శిక్షించాలి. ఇప్పుడు అక్కడ కొన్ని వందల మంది రౌడీ షీటర్లు ఉండి ఉంటారు, ఒకరిద్దరే ఎందుకు చెప్తున్నారు ఆయన పేరు? అది ఆలోచించాలి. అసలు వీళ్ళు ఏం చేస్తే పోలీస్ స్టేషన్ పిలుపుతున్నారు? వీళ్ళని ఏం చేస్తే వీళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? అసలు వీళ్ళు చేసిన పనులు ఏంటి? అవి కూడా బయటికి రావాలి. ఇదేమీ రాకుండా ఎక్కడ ఏది దొరకనివ్వండి, ఇదో గోతికాడు నక్కలు అనేవారు సార్ ఇంతకుముందు. అంతకన్నా దారుణం అయిపోయారండి. ఏ ఇష్యూ జరిగినా దాన్ని కులానికి ముడిపెట్టేయటం, తద్వారా కూటమికి ముడిపెట్టడం, ఇదే పని అయిపోయిందండి వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయన చెప్పిన మాటల ప్రకారం ఇప్పుడు దాకా ఆ సిఐ నాగరాజు గారి మీదే చెప్తున్నాడు ఆయన. సో జగన్ గారు మీరు రిలాక్స్ అవ్వండి, సిఐ నాగరాజు గారి మీద చర్యలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయి ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఆయన ఒకవేళ నిర్దోష లేకపోతే ఏం జరిగింది ఏంటంటే ఆయన కోర్టులో ప్రూవ్ చేసుకుంటాడు. కాబట్టి మీరు రిలాక్స్ అవ్వండి. మీరు ఏదైతే వాదన తీసుకొచ్చారో ఆ వాదనలో మీరు సక్సెస్ అయ్యారు. ఫస్ట్ టైం నేను చూసిన దానిలో ఒక సిఐ గారి మీద కొన్ని మీరే ఎఫ్ఐఆర్ వేయించారు, లేకపోతే మీరే పోరాటం చేశారు, ఇంకోటి చేశారని మీరు ఎలాగ ప్రచారం చేసుకున్నారు కదా. సరే ఎలా కానివ్వండి. ఇప్పుడు ఆ తల్లి వెళ్ళి ఆరోపణ చేసిన వెంటనే ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఎంక్వైరీ జరిగింది, సిఐ గారు ఏదో పొరపాటు చేసినట్టు, సిఐ గారు తప్పు ఉన్నట్టు అనుమానం వచ్చింది, సస్పెండ్ చేశారు, ఎఫ్ఐఆర్ వేశారు. ఏమంటే ఈ పైన చూడండి ఎవరు అసలు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి అఫీషియల్ పేజ్. సిఐని సస్పెండ్ చేశారంటే సాయికృష్ణ అతను చంపినట్టు ప్రభుత్వం ఒప్పుకున్నట్టే కదా. లాకప్లో చిత్రహింసలు పెట్టి మనిషిని చంపేస్తే కేవలం సస్పెన్షన్తో సరిపెడతారా? ఇదేనా చేయాల్సిందే? మరి ఏం చేయాలి? సస్పెండ్ చేశారు, ఎఫ్ఐఆర్ అయింది, రేపు ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో ఆయన చేసాడని తేలితే ఆయన నాకు తెలిసి విధుల నుంచి కూడా తప్పిస్తారేమో. ఆయన చట్టపరంగా ఆయన రిమాండ్కి వెళ్తాడు. అనంతబాబు ఏం చేశాడు? నేను చంపేశానని ఒప్పుకున్నాడు కదా. చంపేశానని ఒప్పుకున్న తర్వాత ఆయన పట్ల చట్టం ఎలాగైతే బిహేవ్ చేసిందో కోర్టులో ఎలా బిహేవ్ చేసి ఈయనకి అదే జరుగుతుంది. ఈయన అలాగే తిరుగుతాడు, శిక్ష పడితే జైలు చేస్తాడు. ఇంకంతకుమించి ఏం చేయాలండి? యాజ్ పర్ లా గవర్నమెంట్ చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్తుంది కదా. అసలు యాక్చువల్గా జగన్ గారు మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఆవిడ ఏ రోజైతే ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేసిందో ఆటోమేటిక్గా హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు, ఖచ్చితంగా ఎతికి తీరాలి. ఆ అబ్బాయి దొరకలేదంటే దాని కారణం ఎవరనేది ఎంక్వైరీ చేస్తుంది పోలీసు ఎంక్వైరీ చేశారనుకోండి, ఒకవేళ సీఏ గారి కారణం అని తెలిస్తే ఆయన మీద ఇప్పుడు జరిగే పనులన్నీ జరిగిపోతాయి. మీరే దీన్ని అనవసరంగా రాంగ్ టర్న్ తీసేసి బాధితుల మీద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలకి వాళ్ళని దుర్మార్గులుగా, వాళ్ళని శత్రువులుగా మీరు క్రియేట్ చేస్తున్నారు. చేయొద్దండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు జైలుకి వెళ్ళారు 16 నెలలు, అంటే మీరు నేరం చేసినట్టే కదా. మరి మీరు 40,000 కోట్లు 1,00,000 కోట్లు ఏదో ఆరోపణ అన్నారు, మీరు చేసినట్టే కదా. అంటే మీరు దానికి సమాధానం ఏం చెప్తారు చెప్పండి? మీరు జైలుకి వెళ్ళారు, వైఎస్ భాస్కర్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, అవినాష్ రెడ్డి గారు దాని మీద ఆయన కూడా ఆల్మోస్ట్ ఒకరోజు జైలు చేసినట్టే, ఆయన కూడా మర్డర్ కేసులో ఉన్నారు. ఇక చాలామంది ఇలా కేసుల్లో ఉన్నారు మీ దాంట్లో. దాని అర్థం ఏంటి మరి? ఎందుకు సార్ ఇలాంటి మాటలు ఎందుకండి? జనాలను తప్పుదో పట్టించే మాటలు. ప్రతిదాన్ని రాజకీయంగా ఆలోచించుకోకండి సార్. ప్రతిదాన్ని రాజకీయం చేద్దామని ఆలోచించకండి. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మీరు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాల్లో మీరు కేర్ తీసుకుని ఉండుంటే నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా మీరు 11లో అయితే మాత్రం ఉండకపోదురు. చాలా మంచి నెంబర్లో ఉందరు, ఓడిపోదురు, కానీ చాలా మంచి నెంబర్లో ఉందరు. అప్పుడు మీరు చేసేదంతా గందరగోళం చేసేసి మీ నాయకుల్ని చంపేశారని తెలుసుకుంటే మీరు వెనకేసుకొచ్చి ఎవరి మీద చర్యలు తీసుకోకుండా, ఎవరి మీద కేసులు పెట్టకుండా
అంటే గోరెంట్ల మాధవ్ దొరికేశాడు రెడ్ హ్యాండెడ్ కానీ ఆయన మీద ఏమైనా కేసు పెట్టారా మీరు? ఈ అంబటి రాంబాబు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు మహిళలతో అలా నీచంగా మాడుతూ ఏమైనా కేసు పెట్టారా? తిరుమణం కేసులో ఏమైనా కేసు పెట్టారా మీరు? డాక్టర్ సుధాకర్ గారిని చంపిన దాంట్లో ఎవరి మీద కేసు పెట్టారా? ఏం మాట్లాడతారు సార్ మీరు? మీకు ఏం మాట్లాడడానికి హక్కు ఉంది అసలు? ఈరోజు ఇష్యూ జరిగిందని తెలియగానే సీఏ మీద మర్డర్ కేసు పెట్టింది కూటమి ప్రభుత్వం. సీఏ మీద పెట్టిందండి మర్డర్ కేసు. అప్పుడు ఏ ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుందో ప్రజలకు అర్థమవుదా? ఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది? ప్రజల విషయంలోకి వచ్చేలాగా ఓకే సాయికృష్ణ మీద కేసులు ఉండొచ్చు, అతను నేరస్తుడు ఉండొచ్చు, నేర చరిత్ర ఉండొచ్చు, అయినా కూడా అతన్ని చంపడానికో లేకపోతే అతన్ని మాయం చేసే హక్కు సీఐ బాధ్యత గల సీఐ మళ్ళీ డిపార్ట్మెంట్ వ్యక్తి ఆయనకు కూడా లేదని ఈ రోజున చట్టపరంగా ఆయన కూడా కేసు పెట్టింది కదా ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని అడగడానికి ప్రశ్నించడానికి అసలు మీకు అర్హత లేదని వైసీపీలో ఎవరికైనా. మీరు ఏమిటి అనుకోండి, మర్డర్ కేసులో నిందితుడు అవినాష్ రెడ్డి గారు అని చెప్పిన తర్వాత కూడా మీరు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు సార్ మీరు? ఇక్కడ సస్పెండ్ చేస్తే ఇదేనా అంటున్నారు, మర్డర్ కేసు కడితే ఎఫ్ఐఆర్ వేసి ఇదేనా అంటున్నారు. మరి మీరు ఏం చేశారు? సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఏం చేశారు? అరెస్ట్ని అడ్డుకోలేదా మీరు? సిబిఐ వాళ్ళు అడ్డుకోలేదా? సిబిఐ ఎస్పీ గారి మీద తిరిగి కేసు పెట్టించలేదా? ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారు కదా సార్. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్గా మీరు ఏదైనా గవర్నమెంట్ లోపాలు ఏమైనా ఇచ్చేయాలంటే ముందు గవర్నమెంట్ లోపాలు ఉండాలి. ఏ లోపాలు లేకుండా కూటమి ప్రభుత్వం పరిపాలించడం వల్ల మీకు ఏం పని లేక ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలోకి ఒక సీఐకి ఓ రౌడీ షెట్టర్ కుటుంబానికి మధ్యలో జరిగే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోకి మాజీ ముఖ్యమంత్రి వెళ్తారు ఎక్కడన్నా ఉందా సార్ ఇది విడ్డూరం? ఆ కుటుంబ సభ్యులే చెప్తున్నారు మా ఓడి గాల కాదు రేపన్నా పోతాడు, ఎవరో ఒకరి చేతులను చనిపోయింది. ఎందుకంటే ఆయన ఇంకొక నవీన్ రెడ్డి అని ఒక అబ్బాయిని చంపాడట. ఆయన చంపాడనే కేసు ఉందట. చంపాడు లేదో దేవుడికి తెలియాలి. చంపాడనే కేసు ఉంది. ఇప్పుడు పెద్దలు కూడా చెప్తారు కత్తి పట్టినట్టు కత్తితోనే పోతాడని. కుర్రోళ్ళందరూ ఇప్పుడు చాలామంది ఇలా తయారయ్యారు. ఏదైనా చిన్న మత్తు పదార్థం అలవాటు చేసుకోవటం, ఇక అక్కడి నుంచి మేము రౌడీలు, మేము ఏదో మాట్లాడుతుంటే ఎవరైనా భయపడిపోతున్నారు, మేము ఎలా వస్తే అలాగైపోతున్నారు, లైఫ్లు నాశనం చేసుకుంటున్నారు. ఆయన లైఫ్ నాశనం అయిపోతున్నప్పుడు వాళ్ళ మామయ్య గారు వాళ్ళ తల్లి ఎంతో చెప్పుంటారు, వాళ్ళ చేతులు దాటిపోయాడు. కానీ ఇలాంటి ఒక రోజు ఎదురవుతాను వాళ్ళు ఎప్పుడో ఫిక్స్ అయి ఉంటారు. వాళ్ళ మామయ్య చెప్తున్నాడు క్లియర్గా, మన చేతులు దాటిపోయాడు, ఎక్కడ నాకు వెళ్ళిపోయిన వ్యవహారం, ఆయుధాలు పట్టుకొని ఉంటున్నారు వీళ్ళు, ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి జరుగుతుందని వాళ్ళు ఎప్పుడే వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఉంటారు. దాన్ని మీరు వచ్చి ఎందుకండి ఇంత వాళ్ళకన్నా మీరు ఎక్కువ అడవుడు చేస్తున్నారు, వాళ్ళకన్నా మీరు ఎక్కువ బాధపడిపోతున్నారు ఎందుకు? అక్కడ జరిగింది అలాంటి నేరాలు ఎక్కడ జరుగుతాయి. జరిగినప్పుడు చట్టం చర్యలు తీసుకుంటుంది. ఏంటో మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు నాకైతే అర్థం కాదు. ఇదేమి రాజకీయం అండి బాబు? మీరు ఒకసారి చూడండి ఏముందండి ఎంక్వైరీ చేయడానికి. ఇప్పుడు కేసు అయిపోయింది, మర్డర్ కేసు కట్టారు, ఆయన సీఏ గారిని ఆయన సస్పెండ్ చేశారు. ఇప్పుడు రేపు 29 విషయం ఏంటనేది తెలిసిపోద్ది. ఈ మానవ హక్కుల కమిషన్ వచ్చి చేయాల్సిన ఏముంది? ఇక్కడ కేసు వెళ్ళిపోయింది కదా, ఇక్కడే వెళ్ళిపోయారటండి. 2 ఎంపీలు వెళ్ళిపోయారట. అరే వీళ్ళ హయాంలో ఎంతోమందిని చంపే శవాలను ఇళ్ల ముందు ఎదురెత్తే ఒక్కడ మాట్లాడలేదండి వీళ్ళు. ఈ పెర్ఫార్మెన్స్ ఏదో అప్పుడు చేసుంటే నేను చెప్తున్నాను కనీసం 50 సీట్లు పైన వచ్చిన వీళ్ళకి. మాలాంటి వాళ్ళు అందరూ అంత శత్రువులు అయిపోకుండా ఉంది వీళ్ళకి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో అది, ఇక్కడేమో ఏమీ లేకపోయినా ఇది ప్రభుత్వానికి. అప్పుడు వీళ్ళు ఢిల్లీకి ఎందుకు వెళ్ళి ఉంటారో తెలుసండి? అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఇలా జరిగిపోతుంది, ప్రభుత్వం ఇలా చంపేస్తుంది జనాలని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడానికి వెళ్ళారు వీళ్ళు. ఇక్కడ ఏమీ ఒకవేళ ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయలేదు, లేకపోతే ఇక్కడ సీఏ గారి మీద యాక్షన్ తీసుకోలేదంటే వీళ్ళు పైకి వెళ్ళారు సెంట్రల్ కంటే అర్థం ఉంది. ఇక్కడ జరగాల్సిందల్లా ప్రాపర్గా జరుగుతూ ఉంటే ఢిల్లీకి వెళ్ళాల్సిన పని ఏంటండి? చిన్న విషయం ఇది. ఒక సీఐకి రౌడీ షీటర్కి సంబంధించిన విషయంలో నిజమే జరిగింది, ఏదో జరిగింది, మొత్తం తప్పు అయితే జరిగింది. దీన్ని ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్లాల్సిన ఇదా? అంతండి. చిన్న విషయం అన్నాడు మనిషి చనిపోతే అనుకోకండి, ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లేంత విషయం కాదు ఇది. గవర్నమెంట్ చిన్న విషయంగా తీసుకోలేదు. చిన్న విషయంగా తీసుకుంటే ఒక సీఐని సస్పెండ్ చేయదు, ఒక సీఐ మీద మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ అవ్వదు. దీనికి మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దైవకుమార్ అనే ఒక డిఎస్పీ గారిని అపాయింట్ చేయరు, ఒక ఏసీపీ గారిని కూడా పిలిపించి ఎంక్వైరీ జరగదు. రాష్ట్రం చాలా పెద్ద స్థాయిలో తీసుకుంది ఈ మ్యాటర్ని, కానీ ఇది ఢిల్లీ తీసుకెళ్లే అంత మ్యాటర్ అని అడుగుతున్నాను నేను వైసీపీ. అంటే గోల్ చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఎలాగోలా బ్యాడ్ చేయాలి, ఈ రాష్ట్రానికి అశాంతి ఉంది, ఈ రాష్ట్రంలో మడలు జరిగిపోతున్నాయని ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు. ఏంటండి బాబు ఇలాగ ఉన్నారు మీరు? ఒకవేళ ఆ తల్లిని ఓదార్చండి వెళ్ళి, ఎందుకంటే నీ కొడుకు చనిపోవటమో లేకపోతే ఏదో జరిగింది, మిస్ అయ్యాడు, ఎక్కడున్నాడో తెలియక నువ్వు ఆందోళనలో ఉన్నావమ్మా, నువ్వు ధైర్యం తెచ్చుకో, మేమందరం వెనకాలలో ఉన్నా ఆవిడకి ధైర్యం చెప్పండి. అంతేగాని అరే 20 సంవత్సరాల చిన్నపిల్లడు చేస్తాడు అంటే ఒక 20 సంవత్సరాల లోపు ఎవడన్నా అలా చేయొచ్చేమనుకుంటారండి. 20 సంవత్సరాల లోపు ఉన్నవాడు ప్రతి ఒక్కడు కూడా ఓకే నేను పోక్సో అంటే మైనర్ బాలికతో ఏదైనా అసభ్యంగా ప్రవర్తించవచ్చేమో, లేదో మర్డర్ చేయొచ్చేమో, లేదా ఇంకోటి చేయొచ్చేమో. ఎందుకంటే జగన్ గారు వస్తారు మాకు సపోర్ట్కి, ఆయన వచ్చి మాకు సపోర్ట్గా మాట్లాడతాడు అనుకుంటారండి. 20 సంవత్సరాల పిల్లలందరూ మీ మాటలు విన్నారంటే వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కడు మేజరే. 18 సంవత్సరాల లోపు ఉన్నవాడు ఈ నేరాలు చేసినా కూడా
జువైనల్ హోమ్కి పంపిస్తారండి, అది కూడా నేరమే. 10 సంవత్సరాల పిల్లోడు చేసినా కూడా నేరమే. మీకు అర్థమవుతుందా? 10 సంవత్సరాల పిల్లోడు మర్డర్ చేశాడంటే అతన్ని జువైనల్ హోమ్కి పంపిస్తారు, అతన్ని కూడా శిక్షించారు. ఇక్కడ ఏకంగా 20 సంవత్సరాలు చిన్నపిల్లడు అతను ఏది చేస్తే మీరు ఎలా చేస్తారంటారు ఏంటండి? నేరాలను సమర్థించకండి మీ రాజకీయం కోసం. నేరాలు చేసి పిల్లల్ని సమర్థించకండి. అలా చేస్తే మిగతా వాళ్ళు కూడా ఇలా చేస్తే మాకు జగన్ వస్తాడు, ఆయన వచ్చి మాకు సపోర్ట్ చేస్తాడని ఖచ్చితంగా యూత్ అంతా చెడిపోతారండి.